అందరికీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మనీషా తెలుగు అమ్మాయి. అంతా ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నాను. ఇదొచ్చేసి మా యానివర్సరీ రోజు వీడియో అనమాట. యానివర్సరీ రోజు గుర్తుగా ఉండాలని చెప్పేసి మేమైతే ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాం. ఈసారి మొక్కలు నాటుదాము అని చెప్పేసి ఎలా వస్తాయి ఏంటో అని చెప్పేసి ఇంటి ముందర ఇలా హోల్స్ అయితే పెట్టించానండి మొక్కలు పెట్టుదామని. దాదాపు 3 years దాటిపోయింది కానీ ఇంతవరకు అయితే అంటే మనకి టేబుల్ రోజు ఒక్కటి వేసాను ఆ రౌండ్స్లో, ఇంకేం వేయలేదు. ఇప్పుడైతే ఇంకా ఎట్టకేలకు పెట్టేద్దామని చెప్పేసి మేము ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాము. ఎందుకంటే యానివర్సరీ రోజు పెడితే గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అందులోనూ నేను ముందే ప్లాన్ చేసుకొని మరి హోల్స్ అయితే పెట్టించుకున్నాను. కానీ అక్కడ మొత్తం గట్టిగా అయిపోయింది నేల, గరుకు వేయడం వల్ల మొక్కలు ఏవి బతికేవి కాదు. అందుకోసమే ఈసారి అయితే మా ఆయనతో ఇంకా మొత్తం హోల్స్ అన్నిట్లోనూ మట్టి లూజ్ చేయించి ఆ గరుకు మొత్తం బయటికి తీసేపించి రెడ్ మట్టి అయితే వేసి పెట్టాను ముందుగానే. అది మరి ఇప్పుడు ఇంకా పెట్టే ముందుగా మళ్ళీ ఇంకొకసారి లూజ్ చేసేసి మొక్కలు అయితే పెడుతూ ఉన్నాను అనమాట. చామంతి అలాగే రోజ్ చిన్న గులాబీలు ఉంటాయి కదా అవిను, మళ్ళీ ఇలాగా కలర్స్ 4 కలర్స్ చామంతి ఇవైతే పెట్టాను. చూడండి గుమ్మానికి అంటే మనకి ఎంట్రన్స్కి అటు ఇటు హోల్స్ పెట్టించామన్నమాట. మేము ముందు కాంక్రీట్ వేయించేటప్పుడే చెప్పానమాట నాకు ఇలా కావాలి హోల్స్ అని చెప్పేసి పెట్టారు. కాకపోతే నేను పెద్దగా అడిగాను కానీ ఆ సైజులో ఇచ్చారు. పర్లేదు, మొక్కలు చిన్న మొక్కలు అయితే బతుకుతాయి అని చెప్పేసి పెడుతున్నాము. అలాగే గుర్తుగా ఉంటుంది యానివర్సరీకి అని చెప్పేసి. మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం అండి, ఇలా పెంచుకోవడము. ఇంటి చుట్టూ మొక్కలు ఉంటే చాలా బాగుంటుంది కదా. అందులోనూ ఇప్పుడు పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటాం కదా, మా బయట కొనడం కూడా డబ్బులు వేస్ట్. ఇలా ఇంట్లోనే పెంచుకున్నట్టయితే మనకి గ్రీనరీనే ఉంటుంది, మొక్కలు చూస్తూ ఉంటే ఆనందమే వేరనమాట. నాకు చాలా ఇష్టము. అందుకోసమే ఇలా అయితే నాకు గిఫ్ట్ ఏం కావాలని అడిగితే నాకు మొక్కలకి పెట్టడానికి హెల్ప్ చేయండి అని అయితే అడిగాను అనమాట మా వారిని. ఏంటో నీకు ఎప్పుడు మొక్కలు పిచ్చి అని చెప్పేసి అంటూ ఉంటారు. అంతేనండి, అమ్మాయిలకి పువ్వుల మీద ఇష్టం ఉండనే ఉంటుంది. రోజు పూజ చేసేటప్పుడు కనీసం ఒక్క పువ్వు అయినా పెట్టి పూజ చేయాలి కదండి. ఇంకా ఎప్పుడు బయట తీసుకొస్తూ ఉంటే ఊరికి డబ్బులు వేస్ట్. అదే మనం పెంచుకున్నామంటే మనకి డబ్బులు ఖర్చు అవ్వవు, అందులోనూ మనకి పువ్వులు ఇంట్లోనే పూస్తాయి కాబట్టి బాగుంటుంది. ఇంటికి అందము ప్లస్ మనకి అలాగే దేవుడి పూజకి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు తెంపేసుకొని పూజకి అయితే వాడుకోవచ్చు. బయట ఎంత రేట్లు పెరిగిపోతున్నాయండి. ఇంక ఫెస్టివల్ టైంలో అయితే చెప్పనవసరం లేదు, ఎంత కాస్ట్ పువ్వులు. మామూలుగా అయితేనే ఇంకా 50 అలా చెప్తారు. ఇంకా ఫెస్టివల్ వచ్చిందంటే చాలు ఇంకా 100s 200s ఇంకా పండగని బట్టి డిమాండ్ పెరుగుతుంది అనమాట. అందుకోసమే మనం ఇంట్లో పెంచుకున్నట్టయితే అక్కడ ఎప్పటికప్పుడు కావాల్సినవి తెంపుకొని పెట్టుకోవచ్చు. పూజ చేసేటప్పుడు ఒక్క పువ్వైనా పెట్టి చేయాలనేది నేనైతే అనుకుంటాను. అందుకోసమే నేను పెట్టుకోకపోయినా కూడా కంపల్సరీ దేవుడికి అయితే ఒక్క పువ్వు అయినా సరే పెట్టి పూజ చేస్తాను. అందుకోసమే నేను పర్టికులర్గా పూల చెట్లు పెంచుకోవడం అనమాట. నాకన్నా ఫస్ట్ దేవుడికి పెట్టాలని చెప్పేసి ఇంకా డే అంతా చెట్లు నాటడము ఇంకా భోజనాలు ఇవే సరిపోయింది. ఇంకా ఈవినింగ్ అయ్యేపటికి ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్స్కి అయితే వెళ్ళామన్నమాట. మా ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసాము ఆల్మోస్ట్. ఫస్ట్ శివాలయము, హనుమాన్ టెంపుల్కి, తర్వాత మా ఇంటి దేవుడైన రాజస్వామి గుడికి వెళ్ళాము, తర్వాత ఫైనల్గా పెద్దమ్మ స్వామి గుడికి వచ్చామన్నమాట. మేము వచ్చేప్పటికి అన్నీ బందే ఉన్నాయి. మేమే బయట ఇంక టెంకాయ కొట్టుకొని వచ్చేసామన్నమాట. బాగా లేట్ అయిపోతే ఇంకా అందులోనూ సాటర్డే ఫ్రైడే ఇలాగ పర్టికులర్గా కొన్ని డేస్లోనే పూజ అనేది జరుగుతుంది. ఇంక ఎవ్రీడే అంటే ఉండరు అనమాట పూజారులు. ఇంక మేమే బయట కాయ కొట్టేసుకొని ఇంకా అన్ని టెంపుల్స్కి వెళ్ళేసి వచ్చాము. ఇంకా మా పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా వాళ్ళని మేము డిస్టర్బ్ చేయలేదు. హోంవర్క్ ఉంటే కంప్లీట్ చేసుకున్నారు. కేక్ కటింగ్ టైం కదా ఫ్రీ అయిపోవాలని చెప్పేసి ఈ కేక్ కటింగ్ కన్నా ముందు నేను మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి అయోధ్య నుంచి వచ్చాయి కదా అక్షింతలు, ఎంతమంది కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. నేనైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దేవుని రూమ్లో అలాగే ఉన్నాయన్నమాట అక్షింతలు. అదేం లేదండి, మనకు కొన్ని ఇస్తారు కదా, మనం కూడా ఇంట్లో కొన్ని కలుపుకొని పసుపు అదే అక్షింతలు కలుపుకొని వాటిలో అయోధ్య నుంచి వచ్చిన కలుపుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగ ఏవైనా అకేషన్స్ వచ్చినప్పుడల్లా నేను అవైతే వాడుకుంటూ ఉంటాను. అవి
మర్చిపోకోకుండా అలాగే మళ్ళీ కలపడము, వాటిని స్టోర్ చేసి పెట్టుకున్నాను మా పూజా మందిరంలో. మీరు ఎంతమంది ఎలా పెట్టుకున్నారు? నేనైతే మా హస్బెండ్ బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను. వీడియో కూడా తీశారు, కాకపోతే వీడియో తీస్తూ ఉన్నారని చెప్పేసి అనుకున్నారు, కానీ వీడియో రన్ అవ్వలేదు. జస్ట్ వీడియో తీయమంటే జస్ట్ అలా పట్టుకొని నించున్నారు, ఊరికే చూస్తున్నారు, కానీ ఆ వీడియో రన్ అయితే అవ్వలేదు. లేకపోతే ఆ క్లిప్ కూడా యాడ్ చేసేదాన్ని. లాస్ట్ ఇయర్ కూడా క్లిప్ యాడ్ చేశాను కదా. ఏంటో అంతా హస్బెండ్ అండ్ వైఫ్ సమానం అంటారు, కానీ అమ్మాయిలనే ఎట్టకేలకు ఉంచుతారనమాట బ్లెస్సింగ్స్ కోసము. ఇంకా అప్పటి నుంచి వస్తున్న ఆచారాలు ఇంకా పాటించాల్సిందే అనమాట. మా వారైతే ఇలాంటి టైంలో భలే హ్యాపీ అవుతారనమాట ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నామంటే. బాగా ఇంకా అన్నది పని ఏం లేదు. దగ్గు స్టార్ట్ అయింది. వీడియో నవ్వుతున్నాయినా? నువ్వు నవ్వలేదు, ఇప్పుడు ఫుల్గా నవ్వినావు. వచ్చింది ఇటు చూడు అక్క, ఇటు చూడు. ఓకే, ఇక్కడైతే మా పిల్లలు మా కోసం గిఫ్ట్ అయితే రెడీ చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది అనమాట. పిల్లలు ఇలాగ మా కోసం క్రియేటివ్గా ఆలోచించి మరీ చేశారు. చూడండి, ఇదే అనమాట గిఫ్ట్. పేపర్తో అయితే ఇలాగ డ్రా చేసేసి మామ్ డాడ్ హ్యాపీ యానివర్సరీ అనేసి రాసేసి లవ్ సింబల్ చేసి ఇలా చేశారనమాట. చాలా హ్యాపీ అనిపించింది. ఏదైనా గిఫ్ట్ వాల్యూ కాదండి, మన కోసం పెట్టే ఎఫర్ట్స్ చూడాలన్నమాట. అది ఎంత చిన్నదైనా సరే హ్యాపీనెస్ అనేది వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్కి చాలా హ్యాపీ అనిపించింది. నా పిల్లలైతే నా యానివర్సరీకి గిఫ్ట్ చేశారనమాట. ఇంకా ఆ రోజు స్పెషల్ వచ్చేసి ఓలిగా అనమాట. మా హస్బెండ్ మా పిల్లల ఫేవరెట్ అనమాట. మా పాపకు అంతగా నచ్చదు, కానీ ఓలిగా అంటే స్వీట్ తన ఇష్టపడదు, తనకు కొంచెం హాటే ఎక్కువ ఇష్టం అనమాట. అంటే చికెన్, మటన్, బిర్యానీ అవైతే బాగా ఇష్టంతో తింటుంది. స్వీట్ అయితే అంతగా ఇష్టపడదు, కానీ మా హస్బెండ్కి మా అబ్బాయిలకి అయితే చాలా ఇష్టం అనమాట. ఇదే అనమాట మా యానివర్సరీ స్పెషల్. పప్పు, అండము, ఇంకా ఓలిగా. ఇంకా అంతకు మించి ఇంకా నేను ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేయలేకపోయినా. ఆ రోజు వర్క్ అనేది ఎక్కువ అయిపోయింది, అంటే మొక్కలు నాటడము, ఇంకా అలాగే బయటకు వెళ్ళాల్సింది ఉంటే అక్కడికి కూడా వెళ్ళామన్నమాట. అందుకోసమే ఎక్కువ హడావిడి లేకోకుండా ఇలా సింపుల్గా అయితే చేసేసుకున్నాము. మినీ పార్టీ అయితే ఇచ్చుకున్నాం అనమాట సింపుల్గా. లాస్ట్ ఇయర్ అయితే నాన్ వెజ్ అయితే వండాము, కాకపోతే ఈ ఇయర్ మాకు కుదరదు అనమాట. మాకు ఇంటి దేవుడు పరస అయితే ఉంది, అది జాతర అయితే జరుగుతుంది. అందుకోసమే నాన్ వెజ్ తినకూడదు, డాడీ వాళ్ళు కూడా తినకూడదు. కదిరి తేర అయిపోయే వరకు మేము నాన్ వెజ్ అయితే తినము. అందుకోసమే ఇలాగైతే స్వీట్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తలో ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.